ఓం నమో వెంకటేశాయ. మీ నా తిరుమల అప్డేట్స్ కి స్వాగతం. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి చూసిన భక్తులకు ఈ రోజు విశేషాలు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మనం ఈ రోజు స్వామివారి దర్శన సమయాలు, అలాగే టీటీడీ లేటెస్ట్ ఫ్రీ దర్శనం టికెట్ల అప్డేట్, ఇంకా SSD మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఎన్ని గంటలకు ఇస్తున్నారు, ఎప్పుడు పూర్తవుతున్నాయి, ఇలాంటి విషయాలతో పాటు తిరుమలలో భక్తుల రద్దీ మరియు టీటీడీ వారి ఇతర తాజా సమాచారం గురించి వివరంగా తెలుసుకుందాం. ఇలాంటి తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం మరికొందరికి ఉపయోగపడేలా ఈ వీడియోని కూడా లైక్ చేయండి, మన ఛానల్ కి అయితే సపోర్ట్ చేయండి, అలాగే ఈ వీడియోని కూడా షేర్ చేయండి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. మార్చి 24న ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ నెల 200 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు మార్చి 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. మార్చి 24న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతి రూమ్స్ విడుదల చేయనున్నారు. ఇప్పుడు తిరుపతిలో ఇచ్చే SSD మరియు దివ్య దర్శనం టోకెన్స్ వివరాలు తెలుసుకుందాం. ఈ రోజు ఆదివారం మార్చి 22వ తేదీకి సంబంధించిన SSD దర్శనం టోకెన్స్ మార్చి 21వ తేదీ అంటే నిన్నటి ఉదయం 5 గంటల 25 నిమిషాల నుంచి ఇచ్చారు. ఈ SSD టోకెన్స్ దాదాపుగా 14,000 టోకెన్స్ వరకు ఇచ్చారండి. నిన్నటి రోజు అయితే ఉదయం 7 గంటల 30 నిమిషాల లోపు 14,000 SSD టోకెన్స్ కంప్లీట్ అయ్యాయి. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ ఎప్పుడు ఎన్ని గంటల వరకు ఇస్తారు అన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి అందుబాటులో ఉంటుందండి. అలాగే శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లలో మాత్రమే టోకెన్స్ ఇచ్చారు. శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి ఉదయం 5 గంటల 25 నిమిషాల నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లలో టోకెన్స్ ఇచ్చారు. ఈ టోకెన్స్ కూడా 2,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. నిన్నటి రోజు అయితే ఉదయం 7 గంటలకు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కంప్లీట్ అయ్యాయి. అలాగే ఈ రోజు ఆదివారం ఉదయం 5 గంటల 20 నిమిషాల నుంచి సోమవారం రోజుకి సంబంధించిన SSD టోకెన్స్ అంటే మార్చి 23వ తేదీ టోకెన్స్ ఇచ్చారు. ఈ టోకెన్స్ 10,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. ఆదివారం రోజు ఉదయం 6 గంటల 40 నిమిషాలకు సోమవారం రోజుకి సంబంధించిన 10,000 SSD టోకెన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. అలాగే శ్రీవారి మెట్టుదారిలో నడిచి వెళ్లే భక్తులకు టోకెన్స్ ఈ రోజు ఆదివారం ఉదయం 5 గంటల 20 నిమిషాల నుంచి సోమవారం రోజుకి సంబంధించిన శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ అయితే ఇచ్చారు. ఈ టోకెన్స్ కూడా 2,000 టోకెన్స్ వరకు ఇచ్చారండి. ఆదివారం రోజు ఉదయం 7 గంటల 10 నిమిషాలకు సోమవారం రోజుకి సంబంధించిన 2,000 టోకెన్స్ కంప్లీట్ అయ్యాయండి. ప్రస్తుతం అయితే SSD టోకెన్స్ ఉదయం 5 గంటల పైన ఎప్పుడైనా టోకెన్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించగలరు. మీరు దర్శనం చేసుకోవాలి అనుకున్న ముందు రోజు టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. మార్చి 23వ తేదీన క్రౌడ్ ఎక్కువగా ఉంటే ఉదయం 5 గంటల లోపు ఎప్పుడైనా టోకెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందండి. ఈ టోకెన్స్ కోసం క్రౌడ్ నార్మల్ గా ఉన్న రోజులలో SSD మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ మధ్యాహ్నం 12 లేదా 2 గంటల లోపు టోకెన్స్ ఎప్పుడైనా ఇవ్వడం స్టార్ట్ చేయొచ్చు. టోకెన్స్ కోసం భక్తులు ఎక్కువగా ఉంటే ఇంకా టోకెన్స్ త్వరగా అంటే ఉదయం టోకెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించగలరు. అలాగే శ్రీవారి మెట్టుదారులు నడిచి వెళ్లే వారు మాత్రమే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లలో ప్రత్యేకంగా ఉన్న కౌంటర్లలో మాత్రమే టోకెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దర్శనం వివరాలు కూడా తెలుసుకుందాం. నిన్నటి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూ లైన్ లో భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. నిన్నటి రోజున శనివారం రోజున శ్రీవారిని 77,864 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 39,348 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,33 లక్షల రూపాయలు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఈ రోజు ఆదివారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూ లైన్ లో నారాయణగిరి గార్డెన్ నుంచి బాటగంగమ్మ టెంపుల్ వరకు వెయిట్ చేస్తూ ఉన్నారండి. దాదాపుగా 2 కిలోమీటర్ల వరకు క్యూ లైన్ లో భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు.
అలాగే ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు దాదాపుగా 15 నుంచి 20 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి దాదాపుగా 20 నుంచి 24 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో మార్పులుంటాయి. క్రౌడ్ ఎక్కువగా ఉంటే దర్శన సమయం పెరగవచ్చు, క్రౌడ్ తక్కువగా ఉంటే దర్శన సమయం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించగలరు. అలాగే ఎస్ఎస్డి మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 5 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. అలాగే ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, 500 రూపాయల విజువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్ స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో మార్పులు ఉంటాయి. ఈ వీడియో చూసిన మీరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు క్యూ లైన్ లోనికి వెళ్ళాలి అంటే శిలాతోరణం వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి వెళ్ళాలి. క్రౌడ్ తక్కువగా ఉంటే కృష్ణతేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. 300 రూపాయలు మరియు 500 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇంకా మీరు టీటీడీ వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, చూసి ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీరు ఈ వీడియోని ఎక్కువగా లైక్ చేసి శ్రీవారి భక్తులు ఇంకా ఎక్కువగా ఈ వీడియోలను చూసి తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే లేదా టీటీడీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. మీ కామెంట్కి సమాధానం ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కూడా లైక్ చేయండి, మరి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.